హైలైట్ ఆ సినిమా మొత్తంలో కూడా మీ ముద్ర కంపల్సరీ కనబడుతుంది. అండ్ మీరు అప్పుడు ఆ తరం యాక్టర్స్ నుంచి ఈ రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళందరితోటి మీరు యాక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 3 జనరేషన్స్‌తో వర్క్ చేశారు మీరు. ఇప్పుడు బాలకృష్ణ లాంటి గారు వాళ్ళతో కూడా వర్క్ చేస్తున్నారు. ఎలాంటి చేంజెస్ చూసారు మీరు ఇండస్ట్రీలో అంటే కానీ? బాలా కాదు కానీ అంటే రజనీకాంత్, కమల్ హాసన్, జయప్రద మేమంతా ఒకే స్కూల్. అంటే బాలచంద్ర గారు ఆయన స్కూల్ నుంచి వచ్చాం. ఒకేసారి ముగ్గురు రావడం, ముగ్గురు కూడా ఒక పెద్ద పొజిషన్స్కి రావడం అనేది ఆయన ఈవెన్ కమల్ కూడా ఆయన పార్టీ పెట్టాడు, పాలిటిక్స్కి వెళ్ళారు, నేను పాలిటిక్స్కి వెళ్ళాను, రజనీ పాలిటిక్స్ రావాలనుకున్నాడు. ఇలాగా ముగ్గురు కూడా ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో ఒకే థాట్స్ తోటి ఉన్నవాడు అనమాట. బాలా అంటే నేను ఫస్ట్లో ఎన్టీఆర్ గారిదే పిక్చరు, తర్వాత దీప అనుకుంటా చేసింది. అది ఎందుకో డేట్స్ లేక మిస్ అయ్యాను. ఇప్పటికీ నేను అనుకుంటా అయ్యో బాలాతో చిన్నప్పుడు చేయాల్సింది నేనని. ఆ తర్వాత నేను బాలా గారితో ఒక అత్తగారుగా నేను చేశాను. ఆ పిక్చర్ కూడా చాలా హిట్. మహారథి చాలా బాగుంటుంది. అది మళ్ళీ మళ్ళీ చేయాలి అలాంటి క్యారెక్టర్స్ బాలాతోటి. ఎందుకంటే అంత పవర్ఫుల్. నాకు బాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను మొహమాటం లేకుండా మాట్లాడతాడు. గుండె మాత్రం చాలా, హృదయం చాలా మంచిది. మనస్ఫూర్తిగా మాట్లాడి మనిషి. పిక్చర్స్లో అంత గర్వంగా, అంత పొగరుగా, అంత కొత్త పిక్చరు అఖండ ఎంత గొప్పగా చేశాడు అసలు. ఆ డైలాగ్ డెలివరీ అయితే నా లైఫ్లో నాకు ఒక 1 year కావాలి ఒక షాట్ చేయాలంటే. సో అంత బాగా చేశాడు.